హలో అండి, నా పేరు లక్ష్మి. లక్కీ క్రిష్ ఆడియో నవల్స్కి స్వాగతం. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నవల పేరు మనసు మాట వినదు. రచన శ్రీమతి కళ్యాణి సోమరాజు గారు. మనసు మాట వినదు నవల 5వ భాగం. కొంతమందికి మిన్నువిరిగి మీద పడ్డా చెలించకుండా చేయాల్సిన పనులు చేసుకెళ్ళిపోతారు. కొంతమంది ఏ చిన్న సమస్య ఎదురైనా ఎదుర్కొనే శక్తి లేని వాళ్ళలా నీరసపడిపోతారు. సూర్య మొదటి తరహా మనిషి. కావ్య ఉన్న పరిస్థితి వెంటనే అర్థమైంది. వెంటనే గీతా నర్సింగ్ హోమ్కి ఫోన్ చేసి అంబులెన్స్తో పాటు డ్యూటీలో ఉన్న డాక్టర్ అతనికి సహాయం కోసం నర్సుని ఉన్న పళాన రమ్మని చెప్పాడు. అంబులెన్స్ వచ్చేలోగా కావ్యకి ఓపిక రావడానికి గ్లూకోజ్ నీళ్లలో వేసి కలిపి ఆమె చేత బలవంతంగా తాగించాడు. అంతే, మరో నిమిషంలో తాగిందంతా వాంతైపోయింది. కావ్య శక్తివిహీనురాలిలా కిందకు జారిపోతుంటే మెల్లగా పట్టుకున్నాడు సూర్య. కావ్యకప్పటికే స్పృహ లేదు. నడవలేని స్థితిలో ఉన్న కావ్యను తనే ఎత్తుకుని మంచం మీద పడుకోబెట్టాడు. ఆమె మొహాన్ని తడి నాప్కిన్తో తుడిచాడు. అంతకుముందు ఆ పరిసరాలతో పరిచయం ఉండబట్టి సూర్యకు ఆమెకు పరిచర్యలు చేయటం కష్టం అవ్వలేదు. 10 నిమిషాల తర్వాత అంబులెన్స్ని నర్సుని తీసుకుని డాక్టర్ వచ్చాడు. ఫస్ట్ ఎయిడ్ చేశాక నర్స్ చేత కావ్య డ్రెస్సు మార్పించాడు. కావ్యకు స్పృహ తెలిసేసరికి హాస్పిటల్ బెడ్ మీద ఉంది. ఒకవైపు చేతికి డ్రిప్ పెట్టి ఉంది. చేయి కదలకుండా సూర్య పట్టుకుని ఉన్నాడు. సూర్య, మీరేమిటి ఇక్కడున్నారు? నాకేమైంది? అంది ఓపిక తెచ్చుకుంటూ. మరేం లేదు, ఫుడ్ ఎలర్జీ ఏదో అయింది. కళ్ళు తిరిగి పడిపోయారు. ఇప్పుడేం పర్వాలేదు అన్నాడు సూర్య. అవును, సిక్ అవుతున్నానని తెలిసింది. ఈ విషయం చెప్పి సహాయం అడగాలని అన్నయ్య ఫ్రెండ్కి ఫోన్ చేశాను. మీకెవరు చెప్పారు? మీరు ఫోన్ చేద్దామనుకున్నది మీ అన్నయ్య ఫ్రెండ్కి కావచ్చు, కానీ చేసింది నాకు. ఓ అలాగా. ఓపిక లేక ఏదో నెంబర్ నొక్కానన్నమాట. సారీ, మిమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టాను. ఇంకా మీరు వెళ్ళిపోండి. కావ్యకు డ్రిప్పు పెట్టడంతో లేని ఓపిక వచ్చినట్లుంది. సూర్య వచ్చి ఈ విధంగా బాధ్యత మీద వేసుకోవటం చాలా అశాంతిగా ఉంది. తనేమిటి ఇతనికి ఫోన్ చేయటం? అన్నయ్య ఫ్రెండ్కి కదా కాల్ చేసి పిలవాలనుకుంది. ఈ టచ్ ఫోన్స్ మూలంగా తారుమారి సూర్య నెత్తిన పడింది తన బాధ్యత. నేనిప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగి వస్తాను. మిమ్మల్ని ఇంటికి తీసుకువెళ్ళవచ్చునేమో. ఇప్పుడు బాగానే ఉన్నారు కదా అని అడిగి కావ్య తల ఊపగానే రూమ్ వదిలి బయటకు వెళ్ళాడు. మీరు ఈ జ్యూస్ తాగలరా? లేచి నర్సు వచ్చి కావ్యను లేపి కూర్చోబెట్టింది. సిస్టర్, నేనెప్పటి నుంచి ఇలా ఉన్నాను? తాగేసిన ఖాళీ గ్లాస్ తిరిగి నర్స్కి ఇస్తూ అడిగింది కావ్య. ఉదయం 1 గంటకి తీసుకొచ్చారు సూర్య. అప్పటి నుంచి ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది. ఆయన మీ వారా? చాలా కంగారు పడ్డారు. చచ, అదేం కాదు, ఆయన పరిచయస్తుడు. అబ్బా, 4 గంటల నుంచి నాకేమీ తెలియని పరిస్థితిలో పడి ఉన్నానా? మై గాడ్, సూర్య రాకపోతే నా ప్రాణం ఈ పాటికి గాలిలో కలిసిపోయేదా? తనలో తాను అనుకుంది. డాక్టర్ మరో గంట చూశాక డిశ్చార్జ్ చేస్తాననటంతో సూర్య తిరిగి కావ్య దగ్గరికి వచ్చాడు ఈ విషయం చెప్పటం కోసం. కావ్య, ఇంకో 2 రోజులు ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండి బాగా రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ చెప్పారు. ఇంకో గంట చూశాక ఇంటికి వెళ్ళిపోవచ్చునట. నాకు ఒకటి అనిపిస్తుంది. మీరు ఇలాంటి పరిస్థితిలో మీ ఇంటికి వెళ్ళి ఒంటరిగా ఉండటం అంత మంచిది కాదు. మీకు అభ్యంతరం లేకపోతే మా ఇంటికి రండి. 2 రోజులు మా ఇంట్లో అడ్జస్ట్ అవ్వగలిగితే మీకు మంచిది, నాకు కూడా నిశ్చింత. ఏమంటారు? కావ్య ఏం మాట్లాడగలదు? మౌనం. ఏం చేయాలి? ఎన్నో యోజనాల దూరంలో ఉన్న అన్నయ్య కోసం ఎదురు చూడగలదా? కనీసం దీపతోడైనా ఉండేది నిన్నటి వరకు. ఇప్పుడు అది లేదు. ఈ ఓపిక లేని స్థితిలో తనకు ఆశ్రయం ఇచ్చేవాళ్లు కానీ తనతో ఉండి జాగ్రత్తగా చూసేవాళ్లు కానీ ఎవరూ లేరే. ఒక్కసారి ఇంత ఒంటరితనం కమ్ముకున్నదేమిటి? తన చుట్టూ అమ్మ పోయినప్పటి బాధ, అన్నయ్య విదేశాలకు వెళ్ళిపోతున్నప్పుడు పుట్టిన దిగులు రెండూ కలిసి వచ్చి భయపెడుతున్నాయి కావ్యను. ఏమిటి కావ్య, మా ఇంటికి రావడానికేనా ఇంత ఆలోచన? పోనీ ఈ హాస్పిటల్లోనే 2 రోజులు ఉంటారా? నోనో, నేనుండను. నాకు హాస్పిటల్ వాతావరణం అంటే భయం. అమ్మని పోగొట్టుకున్న ఆ రోజులు మళ్ళీ గుర్తు వస్తాయి. నేను మీ ఇంటికి వస్తాను. ముందు ఈ హాస్పిటల్ ఫీజు అది కట్టాలి కదా. నా డబ్బు ఇంట్లో ఉంది. సూర్య తేలిగ్గా నవ్వి, అలాంటి భయాలేమీ పెట్టుకోవద్దు. అవన్నీ తరువాత. ముందు కాస్త రెడీ అవ్వండి. నేనిప్పుడే వస్తాను. కావ్య తనున్న ఏసీ రూమ్, ఆ చుట్టూ ఉన్న ఫర్నిచర్ ఒక 5 స్టార్ హోటల్లా ఉండటం గమనించింది.
చాలా డబ్బు అయి ఉండవచ్చు. ఏదైనా ఎంతైనా సూర్య బాకీ తీర్చాలి. మీ పుస్తకాలున్న రూమ్లో ఒక గంట గడిపాను. బాప్రే, ఎంత సీరియస్ బుక్స్ అవి! వివేకానందుడు, రవీంద్రుడు, శరత్ ఎప్పటి వాళ్ళండి. అరవిందుడి వేదాంతం, రమణ మహర్షి స్వీయ చరిత్రలు, ఇదంతా ఈ వయసులోనే. పైకి కనిపించే రూపం వెనుక కొంతమందికి మరొక వ్యక్తిత్వం మరుగున ఉంటుందంటే నిజమే అనిపిస్తుంది. అంత సీరియస్ పుస్తకాలు చదివితే నాకైతే డిప్రెషన్ వస్తుంది. మీరు నిజంగా చదువుతారా? భోజనాలయ్యాక కావ్యకి, సూర్యకి పళ్ళు కోసి చిన్న కటోరీలో అందించాడు వంట చేసేవాడు వాసు. వాటి మీద ఐస్ క్రీం కూడా వేయించాడు సూర్య. కావ్య మాటలు వింటూ సూర్య ఐస్ క్రీంని స్పూన్తో పళ్ళ ముక్కల కంటేలా కలుపుతున్నాడు. మీ అమ్మగారు, నాన్నగారు కలెక్ట్ చేసుకున్న బుక్స్ ఏమో అనుకున్నాను. సూర్య ఏమీ మాట్లాడకపోయేసరికి, నావే, నా కలెక్షనే. మంచి పుస్తకాలు చదవటానికి వయసుతో పని లేదు, తీరుబడి ఉండాలి. అలాంటివి చదవటం వలన జీవితానికి ఒక స్థిరత్వం ఏర్పడుతుంది. మనకు తగిలే ఎదురు దెబ్బల్ని నయం చేసుకోగల హీలింగ్ కెపాసిటీని పెంచుతుంది. దానికి వయసుకి సంబంధం లేదు. మరి ఈరోజు ఎలా కాలక్షేపం చేశారు? కంప్యూటర్ ఉంది కదా. మిమ్మల్ని 2 విషయాలు అడగాలనుకుంటున్నాను. త్వరగా అడగండి, నేను కొంచెం వర్క్ చేసుకోవాలి. మీ ఇల్లంతా తిరిగి చూశాను. ఎక్కడా దేవుడు బొమ్మలు, ఫోటోలు ఏమీ లేవు. నాస్తికత్వమా, లేక భగవంతుడు సర్వంత్ర్యామి కదా, ప్రత్యేకంగా చోటు ఎందుకనుకున్నారా? సూర్య ఆమె సందేహాన్ని విని పకపకా నవ్వాడు. మీ అమ్మాయిలు దేవుణ్ణి అన్ని విధాలా గౌరవించగలరు. దీపాలు, నైవేద్యాలు ఇవన్నీ మేం చేయలేం. మంచి నెపం వెతుక్కున్నాడు సూర్య అనుకుంది కావ్య. సరే, దేవుడు అంటే అలా చెయ్యాలి. కానీ మీ భార్య ఫోటో లేదు, మనసులోంచి కూడా తీసేశారా? మీకు చెప్పానా దీప విషయం? విడాకులు అనగానే మీరు విసుక్కున్నారు. ఇప్పుడు వాళ్ళ కథ సుఖాంతమైంది. అతనే వచ్చి దీపని కన్విన్స్ చేసి కలిసి ఉండేందుకు ఒప్పించాడు. కలిసి బ్రతకాలని పెళ్లి చేసుకున్నప్పుడు కొద్దిగా పట్టు విడుపు, రాజీ పడే రవ్వంత ఓపిక ఉండాలండి సూర్య. మీరు కూడా మరొక అవకాశం శివానికి ఇవ్వండి. తప్పుగా అడిగానా? సూర్య గంభీరంగా నవ్వి, తప్పే. ఎందుకంటే ఆమె ఇప్పుడు మరొకరి భార్య. అందుకే ఆమె ఫోటోలు నా దగ్గర లేవు. కావ్య నివ్వెరబోయింది. ఇతనేమిటి, గరళం కంఠంలో దాచుకున్న పరమేశ్వరుడా? బాలారిష్టాలన్నీ ఎదుర్కొని చిరునవ్వుతో దర్శనమిచ్చే శ్రీకృష్ణుడా? ఈ ప్రపంచంలో అన్న తప్పించి మరో బాంధవ్యం ఇవ్వనందుకు భగవంతుడిని అప్పుడప్పుడు సాధిస్తూ పూజ చేసే తనకు కలిగిన ఈ ఒంటరితనాన్ని ధైర్యంగానూ నిజాయితీగా ఎదుర్కొంటున్న ఇతనికి పోలిక లేదు. ఒక్కసారి కూర్చున్న భంగిమలో ఇబ్బంది కలిగినట్లు అటు ఇటు తిరిగింది కావ్య. ఏమిటలా అయిపోయారు? ఇప్పుడంతా సహజంగా జరిగిపోతున్న విషయాలే. నేను ఆ విషయాలు మర్చిపోయి చాలా రోజులవుతుంది. మనకు సంబంధం లేని మనుషుల గురించి ఆలోచించడం తప్పు కదా. అసలు ఎందుకిలా అయింది? మీలాంటి వ్యక్తుల్ని ఎవరైనా గౌరవిస్తారే. కావ్య, మీరు ఒక పేపర్ రాయాలంటే 10 పుస్తకాలు చూస్తారా? అవును, సబ్జెక్ట్ అర్థమవ్వాలి కదా. టాపిక్ మళ్ళీ మారుస్తున్నాడు అనుకుంది కావ్య. పెళ్లి కూడా అంతే. ముందు పెళ్లి గురించి తెలుసుకోవాలి, ఆ తర్వాత జీవిత భాగస్వామి గురించి అర్థం చేసుకోవాలి. అంతేకాని పెళ్లి అంటే ఇద్దరు హడావిడిగా ప్రేమించుకోవడం, 10 మంది హైరానా పడుతూ పెళ్లి వేడుకలు చేయటం, లక్షల్లో ఖర్చులు అన్నీ అయ్యాక పెళ్లికి వచ్చిన వాళ్ళు మర్చిపోతారేమో కానీ పెళ్లి చేసుకున్న వాళ్ళు మర్చిపోకూడదు. పెళ్లి ఎందుకు చేసుకున్నామో అన్న విషయం. కావ్య వింటూ మౌనంగా సూర్యవంక చూస్తుంది. శివాని అప్పుడే విచ్చుకోబోతున్న ముగ్గలా ఉండేది. ఒక్కసారి చూసిన వాళ్ళెవరూ మళ్ళీ చూడకుండా ఉండలేరు. అమెరికాలో కనిపించే అందాల మధ్య మన ఇండియన్ అమ్మాయిలు కాస్త తక్కువ స్థానంలోనే ఉంటారు. కానీ శివాని అందం రేసుగుర్రంలా అందర్నీ తోసుకొచ్చినట్లు ఉండేది. మాటల్లో నిర్లక్ష్యం, చూపులో పొగరు, నడకలో వైవిధ్యం అన్నీ కలిసి అందరూ ఆమెకు యాటిట్యూడ్ అనేవాళ్ళు మా ఫ్రెండ్స్ చాలామంది. మొదటిసారి చూసినప్పుడు శివాని నా మనసులో చోటు సంపాదించుకోవడంతో ఆమె యాటిట్యూడ్ కూడా ఆమె అందాన్ని పెంచింది అనిపించేది. అయితే నేనెప్పుడూ ఆమెను పలకరించే ప్రయత్నం చేయలేదు. దాంతో ఆమెకు నా పట్ల ఆసక్తి పెరిగింది. ఒకరోజు ఆమె నన్ను క్యాంటీన్లో కూర్చుని కాఫీ తాగుతుండగా వచ్చి తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంది. పరిచయాలు పెరిగాయి. పరిచయం ప్రణయంగా మారటానికి ఎక్కువ టైం పట్టలేదు. కానీ పెళ్లి వరకు వెళ్ళడానికి మరో ఏడాది పట్టింది. శివాని ఫ్యామిలీ 10 ఏళ్ల క్రితం వచ్చి డెట్రాయిట్లో సెటిల్ అయింది. పుట్టిన దేశం గురించి శివాని ఎప్పుడూ మాట్లాడేది కాదు. ఆమెకు అక్కడ జ్ఞాపకాలు తక్కువేమో అనుకునేవాడిని.
2 ఏళ్లకొకసారి ఇండియాకి వెళ్లే తల్లిదండ్రులతో పాటు తానెప్పుడూ పెద్దగా వెళ్ళనని చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాను. అయితే దేని గురించి లోతుగా ఆలోచించే వయసులో నేనప్పుడు లేను. శివాని పెళ్లి గురించి అనే వరకు ఆ ఆలోచన రాలేదు. అలా అని ప్రేమించి వదిలేసే మనస్తత్వం కాదు నాది. మొదటిసారి పెళ్లి గురించి ఆలోచించాల్సి వచ్చింది. అమ్మా నాన్న అనుమతి తీసుకునే ధైర్యం లేదు. కారణం, 2 ఏళ్ల క్రితం మెడిసిన్ పూర్తి కాబోతున్న తరుణంలో కారు యాక్సిడెంట్లో మరణించింది మా అక్క గీత. ఆ బాధ నుంచి పారిపోవడానికే చదువు వంకపెట్టి అలా యుఎస్ వచ్చాను. అమ్మా నాన్న ఇంకా తేరుకోలేదు. పైగా అమ్మకి తన మేనకోడలు ఉషనిచ్చి నాకు పెళ్లి చేయాలని ఎప్పుడూ అంటూ ఉండేది. శివాని పెళ్లి కోసం పెట్టే తొందరతో అమ్మా నాన్న అనుమతి కూడా తీసుకోలేదు. అటు శివానికి ఇంట్లో వాళ్ళు వేరే మ్యాచెస్ చూస్తున్నారు. బహుశా ఆ కారణం చేతే శివానికి పెళ్లి త్వరగా చేసుకోవాలన్న ఆలోచన వచ్చిందేమో. మొత్తానికి స్నేహితులు 10 మంది మధ్య మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. ఈ విషయం ఆ తర్వాత అమ్మా నాన్నలకి మెల్లగా చెప్పాను. వాళ్ళు తిట్టడం కాదు కదా, ఎందుకంత తొందరపడ్డావు అంటూ కసురుతారేమో అనుకున్నాను. మంచిది అంటూ చాలా నిర్లిప్తంగా అన్నారు. శివాని పేరెంట్స్ మాత్రం అంగీకరించలేదు. ఆమెకు పుట్టింటి తలుపులు శాశ్వతంగా మూసుకుపోయాయి. శివాని దేన్ని పట్టించుకునే దిగులుపడే మనస్తత్వం కాదు. కోరుకున్న దాన్ని దక్కించుకోవడం కోసం ఏ సరిహద్దునైనా దాటగలదు. ఇంత ఎత్తైనా ఎగరగలదు. పెళ్లి చేసుకున్న మత్తు చాలా త్వరగానే వదిలింది మమ్మల్ని. ఇద్దరం ఉద్యోగాల వేటలో అలసిపోయాం. సంసారం గడపడానికి ఇద్దరం చిన్న చిన్న జాబ్స్లో కూడా చేరిపోయేవాళ్ళం. నాన్న బిజినెస్ కూడా సరిగ్గా నడవటం లేదని కొంతమంది ద్వారా తెలిసింది. అలాంటి పరిస్థితిలో కన్నతండ్రిని డబ్బు పంపమని అడగలేను. శివానికి ఉద్యోగం దొరికింది. ఇద్దరం పెళ్ళయ్యాక చాలా రోజులకి సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నాం ఆ రోజుని. నా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను. శివానికి వంట చేయటం, ఇల్లు శ్రద్ధగా పెట్టుకోవడం ఏమీ తెలియవు. వంట చేయటం నేను అప్పుడే నేర్చుకున్నాను. శివాని ఉద్యోగం కూడా తేలికైనది కాదు. ఆమె ఇంటికి వచ్చాక ఇంటి పనుల్లో నాకేమీ సహాయం చేయలేకపోయేది. దూరంగా దూరదేశాల్లో ఉంటున్న వాళ్ల గురించి మన వాళ్ళు చాలా అదృష్టవంతులండి, పిల్లలంతా అమెరికాలో సెటిల్ అయ్యారు అంటూ ఉంటారు. ఇక్కడికొచ్చాక కానీ తెలియదు సుఖపడాలంటే ఎంతో కష్టపడాలి అని. ఒక మాట నిజం. ప్రపంచంలో ఎన్ని ఆనందాలు ఉన్నాయో అమెరికా వచ్చాకే తెలుస్తుంది. అయితే అవన్నీ అందుకోవాలంటే మాత్రం ఎంతో శ్రమపడాలి. అందుకున్నాక నిలబెట్టుకోవడానికి జీవితాంతం ప్రణాళిక వేసుకోవాలి. ఇక మా వివాహ జీవితం గురించి చెప్పాలంటే ఇద్దరం అలసిపోయి ఇళ్ళు చేరేవాళ్ళం. మాకు తెలియకుండానే ప్రేమ ఎక్కడో జారిపోయింది. మాకు తెలియకుండానే విసుగు, కోపం వచ్చి చేరాయి. శివాని వంట చేసిన రోజున గిన్నెలు చేసే చప్పుళ్ళు తప్పించి పదార్థాలు కనిపించేవి కావు. ఆ అమ్మాయి మీద జాలి వేసేది. పెళ్లిని ఈ కోణం నుంచి ఎప్పుడూ చూడలేదు తను. తొందరపడ్డామా అని పెళ్ళయ్యాక అనిపించిన నిమిషాన ఈ పెళ్లికి అర్థం లేకుండా పోతుంది. ఆ భావం శివానీలో అప్పుడు కనిపించేది. మా బాంధవ్యానికి సరైన నిర్వచనం మేమిద్దరం సరిగ్గా ఇవ్వలేకపోతున్న ఆ సమయంలో మా పేరెంట్స్ మా పెళ్ళైన సందర్భంలో పెద్ద రిసెప్షన్ ఏర్పాటు చేసినట్లు మమ్మల్ని వెంటనే రమ్మని ఫోన్ చేశారు. శివాని ఇండియా రావడానికి పెద్ద ఆసక్తి కనబరచలేదు. పెద్దవాళ్ల ఆశీర్వాదాలతోనూ వాళ్ళ అనుమతితోనూ ఏమీ సంబంధం లేకుండా మన పెళ్ళి జరిగిపోయింది. వాళ్ళు మన మీద అభిమానంతో నలుగురిలో మనల్ని భార్యాభర్తలుగా పరిచయం చేసేందుకు ఈ ఫంక్షన్ చేద్దామనుకుని మనల్ని రమ్మంటున్నారు. మనం వెళ్ళాలి శివాని. వాళ్ళకి మాత్రం ఆనందం ఇవ్వలేకపోతే ఎలా? నువ్వే ఆలోచించు. చివరకు శివాని ఇండియా రావటానికి ఒప్పుకుంది. కానీ ఎక్కువ రోజులు ఉండటానికి ఇష్టపడలేదు. కొత్తగా చేరిన ఉద్యోగం, అంతకంటే మించి లీవ్ దొరకదు అని వంకపెట్టింది. నాన్నగారు ఆయన హోదాకి తగ్గట్టు రిసెప్షన్ బాగానే ఇచ్చారు. అమ్మ కోడలిని చూసి చాలా మురిసిపోయింది. మా సొంత ఊళ్ళో మా తాత ముత్తాతల నాటి దేవాలయం ఉంది. అక్కడికి కోడల్ని తీసుకెళ్లి పూజలు చేయించాలని ఆశపడింది. శివాని ఏమాత్రం ఆసక్తి చూపించలేదు. మమ్మల్ని పలకరించడానికి వచ్చిన బంధువులందరూ ఎప్పుడు ఇండియా వచ్చేస్తారు అని అడగటం శివానికి అస్సలు నచ్చలేదు. మొహంలో విసుగు దాచుకోలేకపోయేది. ఆమె వారానికి తిరిగి వెళ్ళిపోయింది. నేను మరో 10 రోజులు మా వాళ్ళందరితో గడిపి ఫ్లైట్ ఎక్కాను. ప్రయాణంలో నిద్ర సరిగ్గా లేక అలసిపోయి ఇంటికి వచ్చిన నాకు శివాని కనిపించలేదు. ఆ రోజు ఆదివారం. ఆఫీస్కెళ్లే అవసరం లేదు అనుకుంటూ శివాని సెల్కి చాలా ఫోన్స్ చేశాను. కానీ సమాధానం రాలేదు. రాత్రి బాగా చీకటి పడ్డాక వచ్చింది ఇంటికి.
ఎక్కడికి వెళ్ళావు శివాని? నేను వస్తానని తెలుసు కదా అన్నాను విసుగును దాచుకుంటూ. నీ దగ్గర ఇంటి కీస్ ఉన్నాయి కదా, మా ఇంటికి వెళ్ళాను. భోజనం చేసి వెళ్ళమని అమ్మ అడిగితే ఉన్నాను. ఓ గుడ్, మీ వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేశారన్నమాట హుషారుగా అన్నాను. నన్ను మాత్రం క్షమించారు. ఎంతైనా వాళ్ళ కూతుర్ని కదా. ఇండియా నుంచి వచ్చాక నేనే వెళ్ళాను ఒక్కదాన్ని ఉండలేక. అప్పటి నుంచి అక్కడే ఉంటున్నాను. చాలా మంచి పని చేసావు శివాని. ఆడపిల్లకి పుట్టిల్లు దూరం అవ్వకూడదు. థ్యాంక్స్ పొడిగా అని బెడ్రూమ్ వైపు వెళ్ళిపోతున్న శివానీని చేయి పట్టుకుని ఆపాను. నన్ను ఏమీ మిస్ అవ్వలేదా శివాని? అమ్మా నాన్న చెల్లెలు పక్కనున్నారుగా. అంతేనా? నేనింకా నన్ను లేట్గా వచ్చినందుకు కోపంగా ఉన్నావనుకున్నాను. నా ఆలోచనే లేకుండా హ్యాపీగానే గడిపావన్నమాట. ఉడుక్కుంటూ సరదాగా అన్నాను. నువ్వు మీ వాళ్ళందరితో సంతోషంగానే ఉన్నావు కదా. నువ్వు నా పక్కన లేని లోటు ఎప్పుడూ తెలుస్తూనే ఉండేది. నాకే కాదు, అమ్మ కూడా అలాగే ఫీల్ అయింది. అన్నట్లు అమ్మ నీకు కొన్ని నగలు చీరలు పంపింది. అవన్నీ పెట్టుకొని ఫేస్ టైంలో కనిపించాలట. నిన్నీ నగలతో చూస్తే కానీ ఆవిడ ముచ్చట తీరదు అంటూ నా సూట్కేస్ వైపు నడిచాను. శివాని ఒక్క అడుగు కూడా వేయలేదు. సూర్య, అవన్నీ రేపు చూసుకోవచ్చు. చాలా అలసిపోయాను. రేపు వర్క్కి వెళ్ళాలి కూడా అంది. అదేమిటి శివాని, మీ అమ్మాయిలకు నగల మీద చీరలన్నా చాలా ఇంట్రెస్ట్ అనుకునేవాడిని. నువ్వేమిటి ఇలా ఏమీ ఆసక్తి చూపించడం లేదు? ఇంట్రెస్ట్ లేక కాదు, మీ వాళ్ళదంతా పాతకాలం టేస్ట్. ఆ రోజు పార్టీలో చూశానుగా. అలాంటి జ్యువెలరీ అంటే నాకు పెద్దగా నచ్చదు. అయినా రేపు చూస్తానన్నానుగా, వదిలేయి. ఆ తర్వాత రోజు కూడా శివాని నగల ప్రస్తావన తీసుకురాలేదు. నేను గుర్తు చేయలేదు. అమ్మ తను పంపిన ఆభరణాల మధ్య తన అందమైన కోడల్ని మరింత అందంగా చూడాలన్న కోరికను నేను తీర్చలేకపోయాను. ఇండియాలో మా రిసెప్షన్ అయ్యాక మా వైవాహిక జీవితం కొత్త అర్థాన్ని వెతుక్కుంటూ హాయిగా ముందుకు సాగుతుందనుకున్నాను. కానీ శివానీలో మరో రకం మార్పు వస్తుందని ఊహించుకోలేదు. నాకు మంచి కంపెనీలో జాబ్ వచ్చిందని తెలియగానే శివానీకి ఫోన్ చేసి చెప్పాను. సాయంకాలం పార్టీకి వెళదాం అంది. ముందు ఇల్లు మార్చాలి. ఈ చిన్న ఇంట్లో శివానీకి ఇబ్బందిగా ఉండి ఉండవచ్చు. తర్వాత మంచి కారు కొనాలి అనుకుంటూ చాలా భవిష్యత్ ప్రణాళికలు వేస్తూ గడిపాను. ఆ రోజు శివాని మొహంలో కూడా ఆనందం కనిపించింది. అది చాలా రోజుల తర్వాత. రెస్టారెంట్లో డిన్నర్ తర్వాత ఇద్దరం లాంగ్ డ్రైవ్కి వెళ్ళాం. ఇంటికి వచ్చే దారిలో శివాని, మనం ఇంకా పిల్లల్ని ప్లాన్ చేయాలి. అమ్మ మనవళ్ల కోసం చాలా తప్పిస్తోంది అన్నాను. ఏమిటి పిల్లలా? నాకేమంత వయసు ముదిరిపోయినందని పిల్లల్ని కనడానికి? మీ అమ్మగారికి కావాలంటే ఆవిడనే కనమను. స్టాప్ ఇట్ శివాని. నా అరుపుకి శివాని బెదిరి కారు టక్కున ఆపేసింది. నేను కారు ఆపమనలేదు. నీ పిచ్చి మాటలు మాట్లాడొద్దన్నా. నీకు ఇష్టం లేకపోతే పిల్లల్ని కనక అమ్మని అలా అనవచ్చా? ఆవిడ మాత్రం నన్ను పిల్లల్ని కనమని చెప్పటం బాగుందా? నా జీవితంలో ఏం చేయాలో ఎప్పుడు చేయాలో నాకు తెలుసు. ఆవిడ చెప్పక్కర్లేదు. సారీ, నీ విషయం అమ్మకు తెలియదు, క్షమించు. ఆనందంతో మొదలైన ఆ రోజు ఆవేదనతో తెల్లారింది. కొత్త ఉద్యోగం, జీతం బాగుండేది కానీ చెప్పలేనంత టెన్షన్స్. బాస్ మంచివాడే. మనిషి ఉన్నది కేవలం గానుగెద్దులాగా పనిచేయడానికే అనుకుని మూర్ఖత్వం తప్పించి మరో గడుసుతనం తెలియదు. ఇంటికి రావటం ఆలస్యమయ్యేది. శివానికి వంట చేసేందుకు చాలా బద్ధకం. ఒక్కొక్కసారి ఓ గ్లాస్ పాలు తాగి పడుకోవాల్సి వచ్చేది. శివాని, నువ్వు ఏం తిన్నావు? ఇంట్లో ఏమీ తినడానికి లేదు అనేవాడిని. అమ్మ దగ్గరికి వెళ్ళాను. అక్కడే భోజనం చేశాను. అమ్మ ఏవో నీకు ఇచ్చింది. ఆ టేబుల్ మీద పెట్టానే, చూడలేదా? చదువుకుంటున్న మ్యాగజైన్ పక్కన పడేస్తూ అంది. అంతేగాని ఆ రంగుళం కదిలేది కాదు. ఎప్పుడైనా సహనం కోల్పోయి నా ఆకలి గురించి కొంచెం కూడా పట్టించుకోవేమిటి శివాని? భార్యలంతా నీలా ఉంటారా అని అంటే శివానికి కోపం వచ్చేది. భార్యలు మీ దృష్టిలో మీకు వేళ్లకు అన్నీ అమరుస్తూ పిల్లల్ని కనిపెంచుతూ అన్ని విధాలా మీ కోరికలు తీరుస్తూ మరయంత్రంలా బతకాలి. అదంతా నా వల్ల కాదు. నా దృష్టిలో ఆడ మగ వివక్షత లేదు. మా పేరెంట్స్ అలా పెంచలేదు. మీతో పాటు నేను సంపాదిస్తున్నాను. వంట మీరు చేయవచ్చు, నేను చేయవచ్చు. రేపటి నుంచి నా గురించి ఆలోచించకండి. మీ వంట మీరు చేసుకోండి, నాకేం అభ్యంతరం లేదు విసురుగా అంది శివాని. నా వంట నేను చేసుకుంటూ నా సంపాదన నేను అనుభవిస్తూ కలిసి బతకటం అర్థం ఇదేనా అన్నాడు సూర్య. ఏమో, మీలా నేను ఎమోషనల్గా ఆలోచించను. నాదంతా ప్రాక్టికల్. బాధన పెంచుకున్న కొద్దీ పెరుగుతూనే ఉంటుంది. అంతేకాదు, లేనిపోని అపార్థాలు పెరుగుతాయి. శివాని ఎప్పుడు వాదనకి దిగినా నేను మౌనంగా ఉండటం అలవాటు చేసుకున్నాను. ఫలితం మా ఇద్దరి మధ్య
కొద్దిపాటి సంభాషణ కూడా ఆగిపోయింది. ఇల్లు నిశ్శబ్దం, మనసు మౌనం, చుట్టూ ఒంటరితనం. ఇద్దరం కలిసి ఉన్న సోలో బతుకు. మా ఇద్దరి మధ్య ఏర్పడ్డ ప్రేమ ఇంత దూరమే నడిపింది ఆసక్తితో తప్పుతుందా? ప్రేమ ఇంత దూరమే నడిపించి ఆసక్తతతో తప్పుకుందా? రాను రాను శివానికి పుట్టింటి సంబంధం ఇదివరకటి కంటే ఎక్కువ దృఢంగా అయినట్లనిపించింది. దానికి బాధపడేవాడిని కాదు, కానీ శివాని మధ్య మధ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి కొన్ని రోజుల పాటు వచ్చేది కాదు. స్నేహితులు చుట్టూ ఉన్నా ఎవరితోనూ బాధను పంచుకోలేని స్థితి నాది. ఎవరైనా శివానీని విమర్శించినా నచ్చేది కాదు. వివాహం అయ్యాక ఎన్నో ఆటపోట్లు వస్తాయి. అవి సముద్రంలో అలల్లా సముద్రంలోనే కలిసిపోతాయి. అమ్మా నాన్న పెళ్ళి అయ్యి 40 ఏళ్లలో ఎన్నో వందల సార్లు గొడవపడి ఉంటారు, కానీ ఎప్పుడూ ఎవరి ముందర బయటపడేవాళ్లు కాదు. ఇక మా విషయంలో శివానీలో ఈ నిర్లిప్తతకి కారణం నా మీద ప్రేమ తగ్గిపోవటమో, పెళ్లి మీద గౌరవం తగ్గటమో అర్థమయ్యేది కాదు. కానీ ఎక్కువ కాలం ఈ అర్థంగాని పరిస్థితిని భరించటం కష్టమనిపించి శివానీని ప్రశ్నించాను. ఏమైంది శివాని? పెళ్లి కానప్పుడు నన్ను ఒక్క నిమిషం కూడా వదలాలని ఉండేది కాదని అనేదానివే. ఏమైంది? నా నుంచి తప్పుకు తిరుగుతున్నావు. నాలో ఏం నచ్చలేదో చెప్పు, మార్చుకుంటాను. అంతేకాని నా ఊరికే భరించలేనట్లు నా నుంచి దూరంగా పారిపోవద్దు ప్లీజ్ అన్నాను. శివాని ఏం మాట్లాడలేదు. నా కోసం నువ్వేం మారక్కర్లేదు. నువ్వు మంచివాడివే కానీ మంచి భర్తవి కాదు. నీ పాతకాలం భావాలు నన్ను భయపెడుతున్నాయి. నివ్వెరపోయాను. శివాని అనే ఏ మాట నాకు అర్థం కానట్లు మనసు దిమ్మెరపోయింది. నాకు ఇలా ఇద్దరం ఏ సంబంధం లేనట్లు ఒక ఇంట్లో ఉండటం ఇష్టం లేదు. పెళ్లికి ముందు నేను నీలో ఇన్ని వికారాలు చూడలేదు. ఒక బుద్ధాతారానివి. నేనే కాదు, ఏ ఆడపిల్ల నిన్ను లైక్ చేస్తుందని నేను అనుకోను. కోపం వస్తే కొట్టడానికి కూడా మీదకొస్తావు. భయం వేస్తుంది నిన్నలా చూస్తే. నీకు నువ్వు చాలా గొప్ప వ్యక్తివి అనుకుంటే సరిపోతుందా? నిజానికి నువ్వొక బ్యాడ్ హస్బెండ్వి. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఇద్దరం డైవర్స్ తీసుకుని విడిపోదాం. నీకు నచ్చిన పాత చింతకాయను చూసి పెళ్లి చేసుకో. నాకు మా పేరెంట్స్ ఉన్నారు. నా భవిష్యత్తు గురించి వాళ్ళు ఆలోచిస్తారు. అంతే. శివాని ఎక్కువ కాలం వృధా చేయకుండా తన సామాను సర్దుకుని నా ఇంట్లో నుంచి, నా జీవితం నుంచి కూడా ఒక్కసారే వెళ్ళిపోయింది. శివానికి తల్లిదండ్రుల సపోర్టు ఉన్నాక విడాకులనే చిన్న ఫార్మాలిటీ నెరవేర్చడం ఏమంత కష్టం అవ్వలేదు. కోర్టులు, హీరింగ్లు, వాద ప్రతివాదనలు ఏవో జరిగిపోయాయి. నేను అన్నీ మౌనంగానే స్వీకరించా. అదే సమయంలో నాన్నగారు అస్త్ర సన్యాసం చేసినట్లు, బిజినెస్ మధ్యలో వదిలేసి మా సొంత ఊరు వెళ్ళిపోవడానికి నిశ్చయించుకున్నట్లు చెప్పారు. యుఎస్లో జాబ్ రిజైన్ చేసి వచ్చేశాను. నా డైవర్స్ విషయం ఎవరి ద్వారానో నా వాళ్లకు తెలిసింది. తల్లిదండ్రులు వృక్షం లాంటి వాళ్ళురా. చిరుగాలులే కాదు, పెను తుఫానులైనా ఎదుర్కొని నిలబడతామేమో, కానీ మమ్మల్ని నిలబెట్టే వేళ్ళు మీరు. మీకు కీడు జరిగినా కృంగిపోవటమో, కూలిపోవటమో తప్ప ఇంక నిలబడలేము. అక్కమెనడంతో జీవస్థవాలమయ్యాం. నీ పెళ్లితో మా జీవితాల్లోకి వెలుగు వచ్చినట్లయింది. కానీ ఇదేమిట్రా ఇలా అయింది? మన కుటుంబాల్లో ఎవరి వివాహాలు విచ్ఛిన్నమవ్వలేదు నీలా. ఇంక ఇక్కడ ఉండలేం. మన ఊళ్ళో ఆశ్రమంలాగా ఏర్పరచుకొని మాలాంటి కొందరికి ఆశ్రయమిచ్చి అక్కడే ఉండిపోతాం. ఈ బిజినెస్ నీ ఇష్టం. నువ్వే మమ్మల్ని చూడాలనుకుంటే వచ్చి చూసి వెడుతూ ఉండు. నాన్నగారు ఈ ఊరు వదిలేస్తూ అన్న మాటలివి. ఒక్కసారే నన్ను వదిలేసి తప్పుకున్నారు. డైవర్స్ కోసం మళ్ళీ చివరిసారిగా వెళ్ళాను డెట్రాయిట్. కోర్టు నుంచి బయటకు వచ్చేస్తుంటే శివాని పలకరించింది. థ్యాంక్స్. నిన్ను బాధిస్తే క్షమించు. ఇతనైనా కాబోయే భర్త. ఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీ ఉంది అంటూ ఒకతన్ని పరిచయం చేసింది. కంగ్రాచులేషన్స్ అంటూ ఇద్దరిని విష్ చేసి వచ్చేశాను. ఒక విధంగా ఆ సంఘటన మూలంగా శివానీని నా మనసులోంచి తొలగించుకోవటం తేలికయింది. ఆ తర్వాత నాన్నగారి బిజినెస్ని ఒక స్థాయిలో నిలబెట్టుకోవడానికి అహర్నిశలు శ్రమించాను. అందువలన మనసు ఆలోచనలకు, ఆవేదనకు దూరంగా ఉండిపోయింది. జీవితంలో ఏ ఆడపిల్లని పలకరించకూడదన్న నిర్ణయానికి వచ్చాను. మీతో కూడా పరిచయం యుద్ధంతో మొదలైందేమో నవ్వేశాడు సూర్య. కావ్య మనసు ఇంకా అతని గతం నుంచి బయటపడలేదు. వెంటనే ఏం సమాధానం చెప్పలేదు, మౌనంగా ఉంది. తర్వాయి భాగం మరో వీడియోలో. థ్యాంక్ యూ.